కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు మేలు చేస్తూ కార్మికుల శ్రమను దోపిడీ చేసేలా 4 లేబర్ కోడ్లను తీసుకొస్తోందని ఐఎఫ్టీయూ నేతలు మండిపడ్డారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 12 జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. సోమవారం తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపనేని హరికృష్ణ, జిల్లా నేతలు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం కార్మికుల ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని ధ్వజమెత్తారు. కొత్త లేబర్ కోడ్లు అమలైతే కార్మికుల సంఘాలు పెట్టుకునే హక్కును, ఉద్యోగ భద్రతను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు పని చేయించుకుని కనీస వేతనం అడిగే హక్కు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. విదేశీ కార్పొరేట్ శక్తుల దోపిడీకి కేంద్రం రెడ్ కార్పెట్ వేస్తుందని ఆరోపించారు. పోరాడితేనే బానిస సంఖ్యల నుంచి విముక్తి లభిస్తుందని, ఈ నెల 12 జరిగే సమ్మెలో అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో తిరుపతి జిల్లా అధ్యక్షురాలు జి భారతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఆర్ జ్యోతితో పాటు పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. కార్మిక వర్గాన్ని కాపాడుకోవడానికి పోరాటమే ఏకైక మార్గమని వారు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 12వ తారీఖు జరుగు దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి. 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి ఈరోజు కార్మికులకి చాలా నష్టదాయకమైన లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. ఈ లేబర్ కోడ్లను తిప్పికొట్టాలంటే జిల్లా వ్యాప్తంగా అందరూ కార్మికులు, కర్షకులు, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ అందరూ కూడా రోడ్లలోకి వచ్చి రేపు 12వ తారీఖుని విజయవంతం చేయాలనేసి కోరుకుంటున్నాం. జి భారతి, ఐఎఫ్టీయూ తిరుపతి జిల్లా అధ్యక్షుడు. నా పేరు కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, ఐఎఫ్టీయూ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఫిబ్రవరి 12వ తేదీ దేశవ్యాప్తంగా వామపక్షవాదులు అందరూ కలిసి కార్మికుల వ్యతిరేక 4 కోట్ల పైన చేసినటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి జరిగే సమ్మెలో కార్మిక, కర్షక, రైతు, మహిళలు అందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని, ఆ లేబర్ కోడ్లు తిప్పికొట్టేదాకా మన సమ్మె మొక్కమోని దీక్షతో చేయాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఫిబ్రవరి 12 జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెను కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. నా పేరు విఆర్ జ్యోతి, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఫిబ్రవరి 12వ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపులు ఇచ్చాయి. అందులో భాగంగా మొత్తం కూడా దేశవ్యాప్తంగా అంగన్వాడీ, ఆశా, ఇతర మిడ్ డే మీల్స్, ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున మేము ఈ యొక్క సమ్మెలో పాల్గొంటున్నాము. ముఖ్యంగా ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 44 లేబరు చట్టాలను 29గా కుదించి 4 కోట్లుగా తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా భారీ ఎత్తున మొత్తం కూడా దేశవ్యాప్తంగా మేమందరూ కూడా కార్మికులుగా పాల్గొంటున్నాము. ఈరోజు ఈ నష్టదాయకమైనటువంటి ఈ లేబర్ కోడ్లను రద్దుపరచాలని చెప్పి మేము అందరూ కూడా ఈ సమ్మెలో అందరూ సెంటర్ క్లోజ్ చేసేసి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మిడ్ డే మీల్స్, ఆశా మొత్తం కార్మిక వర్గాలను కూడా పాల్గొంటామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.